హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే ఢిల్లీలో ఫిష్ మార్కెట్, మీట్ మార్కెట్ అన్నీ ఒకటే చోట ఉంటాయి అన్నమాట. అక్కడికి వచ్చాను. ఇక్కడైతే మసాలాలు కూడా దొరుకుతాయి. అంటే మనం ఏ రకం కావాలంటే మనం చూస్ చేసుకుంటే అవన్నీ వాళ్ళు మిక్స్ చేసి ఇస్తారనమాట, గ్రైండ్ చేసి. చికెన్ మసాలా, ఫిష్ మసాలా, మటన్ మసాలా ఇలాంటివన్నీ మనం ఓన్లీ మిరియాలు కానీ, జీలకర్ర కానీ, ధనియాలు కానీ ఇలా కూడా సపరేట్గా మనం మిక్సీ గ్రైండ్ అయితే చేయించుకోవచ్చు వీళ్ళ దగ్గర. వీళ్ళనే తయారు చేసిమంటే కూడా వీళ్ళు క్వాంటిటీని బట్టి మంచి మసాలా అయితే తయారు చేసిస్తారు. వెజిటబుల్ మసాలా, చికెన్ మసాలా అని సపరేట్గా చెప్తే అలాగే చేసిస్తారు అనమాట. వీళ్ళు చేసినది బాగుంటుంది. భయ్యా ये चिकन मसाला देना भैया, पाव दे देना, पाव दे देना. చూడండి ఎలా మిక్స్ చేస్తారో, అన్నీ వేస్తారనమాట. ఇలాగా పావు కిలో వచ్చేసి 80 రూపీస్ తీసుకుంటారు. కానీ వర్త్ అనమాట, చాలా బాగుంటుంది. అన్నీ మనకు ఏమేమి స్పైసెస్ ఉన్నాయో అవన్నీ మొత్తం వాళ్ళకు తగ్గట్టు క్వాంటిటీని బట్టి వేసిస్తారనమాట. అవన్నీ తూకం వేసేసి మనకు వాళ్ళే గ్రైండ్ చేసి మెత్తగా చేసిస్తారు. మనకు బరక కావాలంటే అలా కూడా చేస్తారు. నార్మల్ మంచి స్మూత్గా రావాలంటే కూడా దాల్చిన చెక్క, లవంగాలు అన్నీ వేసేసి చేసిస్తారు అనమాట. ఇది నేనే ఇక్కడే చూస్తున్నా. ఇది మన ఆంధ్ర సైడ్ ఇట్లా కనపడదు అనమాట. ఏమన్నా కావాలంటే స్పైసెస్ ఎంత కావాలో అంత తీసేసుకోవచ్చు, కానీ అన్నీ కలిపి ఇలా మిక్స్ చేసి అయితే ఇవ్వరు. ఇక్కడే చూసినా నేను. ఇదైతే నాకు బాగా కన్వీనియంట్గా అనిపిస్తుంది. మనకు కావాలంటే ఈజీగా ఏం కావాలంటే అవి తెచ్చి చేయించుకోవచ్చు. మనకు ఎర్రమిరపకాయల కారం కూడా వాళ్ళే చేసిస్తారనమాట, మిక్స్ పట్టిస్తారు. మన కళ్ళ ముందే చేసిస్తారు. ఇలా అన్ని రకాలు వేసేసి వాళ్ళకి తెలుసు కాబట్టి అన్ని చేసేసి కొంచెం పసుపు, కొంచెం కారం వేస్తారు, జస్ట్ అంతే. కారం కూడా కాశ్మీరీ కారం వేస్తారు. అవన్నీ వేసి పట్టిస్తారు అనమాట. ఒకసారి ఇక్కడ ఢిల్లీలో ఉండే వాళ్ళైతే ట్రై చేయండి. చాలా చోట్ల అయితే ఉంటుంది. ఇది ఉత్తమ్ నగర్ అనమాట. ఉత్తమ్ నగర్ మీట్ మార్కెట్, తేజ్పత్రి అన్నీ వేసిస్తారు. అన్నీ ఇలా మిక్స్ చేసి మనకు గ్రైండ్ చేసి ఇస్తారు. ఇలా చిల్లీ ఫ్లేక్స్ కూడా దొరుకుతుంది అనమాట. ఇలా బరకకు కూడా చేసి ఇస్తారు. మిరియాల మిరపకాయలు అక్కడ కూడా 3 రకాలు ఉన్నాయి. ఒకటి గుంటూరు మిరపకాయలు, అవి కూడా ఉంటాయన్నమాట. 3 రకాలు తొడిమేలు లేకుండా ఇలా కూడా సపరేట్గా గ్రైండ్ చేసి ఇస్తారనమాట. ఎలా కావాలంటే అలా. పసుపు కొమ్ములు కూడా ఉంటాయి వీళ్ళకు. మనం పసుపు కూడా పట్టించుకోవచ్చు. ఇవైతే ఆవాలు, ఇవి బ్లాక్ ఆవాలు మనం వాడేటివి, ఇవి మళ్ళీ తెల్ల ఆవాలు, రెండు మిక్స్ చేసి ఇస్తారు. ఇవి కూడా దొరుకుతాయి అనమాట. మనం కావాలంటే వీటిని ఇలాగే కూడా మనకు 20 రూపీస్, 30 రూపీస్, పావు కిలో, అర్ధ కిలో అలా కూడా అమ్ముతారనమాట. మనం ఇదే కావాలంటే కూడా రాగా కూడా తీసుకోవచ్చు. ఇదైతే కసూరి మేతి అంటారు కదా, అది మామూలుగా 20 రూపీస్ తీసుకున్నా కూడా చాలా ఎక్కువనే ఇస్తారు. ఇది తీసుకున్న తర్వాత మనకు ఎక్స్ట్రాగా తేజ్పత్రి అనేది, అదే బిర్యానీ ఆకు అనేది ఎక్స్ట్రా వేసి ఇస్తారనమాట. ఒక పావు కిలో తీసుకున్నా, 30 రూపీస్ తీసుకున్నా కూడా మనకు వేసి ఇస్తారు. ఇలా ఉంటుంది అనమాట. అది మనకు ప్యాక్ చేసి ఇచ్చేస్తారు. ఇక్కడ ఆఫ్రికన్స్ ఎక్కువ వస్తారనమాట. అంతా మీట్ కోసమే వస్తుంటారు. ఆఫ్రికన్స్ ఎక్కువ కనిపిస్తున్నారు నాకు ఢిల్లీలో. ఇక్కడే ఎక్కువ కనిపిస్తున్నారు. ఇది ఇలా తేజ్పత్రి కూడా ఇట్లా వేసి ఎక్స్ట్రా వేసి ఇచ్చేస్తారు. మనం చెప్పాల్సిన అవసరం లేదు. బస్ భయ్యా, कितना भैया? हाँ, पाव ही ना भैया? पाव 80 रुपीज इतना? नहीं भैया, चिकन मसाला कभी 80 रुपीज का ही लेते ना. सब्जी का 70 पाव है, 70 पाव। हाँ 70 पाव सब्जी का, चिकन का 150 पाव, मटन का 200 पाव। हाँ है सब्जी का 70 पाव है। हाँ, चिकन का 150 पाव है और मटन का 200 पाव है। ठीक है, गरम मसाला 250 पाव है। ठीक है ఓకే. ఇది మీట్ షాపు, మీట్ షాపు. మటన్ దొరుకుతుంది అనమాట. ఇక్కడ ఫ్రెష్గా ఉంటుంది మటన్ అయితే.
ఇక్కడ లివర్ చాలా తక్కువ దొరుకుతుంది అనమాట. 300కే కిలో లివర్ దొరుకుతుంది. కట్ కడితే ఇక్కడ అన్ని దొరుకుతాయి అన్నమాట. చేపలు, చికెన్, మటన్, బీఫ్ అన్ని దొరుకుతాయి. పోజ్ లేదు. ఇక్కడ పనిచేసే వాళ్ళు అన్నమాట చాలా కోఆపరేటివ్ ఉంటారు. ఎప్పుడు వస్తుంటాం కాబట్టి చాలా కోఆపరేటివ్ గానే ఉంటారు. ఇవి కూడా దొరుకుతాయి అనమాట. ఇవి చికెన్ అన్నమాట. చికెన్ కోఫ్తా, ఇలాంటి చికెన్ కోఫ్తా కర్రీ ఉంటాయి కదా, అది రెడీమేడ్ గా దొరుకుతుంది. ఇవి మనం అంటే ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకొని కర్రీ చేసుకోవచ్చు. ఇవన్నీ డీప్ ఫ్రై చేసుకొని, ఇది చికెన్ కబాబ్ అన్నమాట. ఇది అలాగే తినేయచ్చు. అంటే మనం డీప్ ఫ్రై చేసుకొని తినాలి. ఇది తీసుకెళ్లి ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలి. మామూలుగా బయట పెడితే కొంచెం చెడిపోతుంది. ఇవన్నీ కబాబ్స్ అన్నమాట. ఇది కట్లెట్, చికెన్ కట్లెట్. ఇది కూడా మనం నూనెలో ఫ్రై చేసుకొని తినేదే, కానీ ఇది అలాగే బయట స్టోర్ చేయకూడదు. కంపల్సరీ ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలి. మనకి ఇక్కడ ఏ పీసులు కావాలంటే అవి దొరుకుతాయి. మళ్ళీ లెగ్ పీసులు కానివ్వండి, బ్రెస్ట్ పీసులు కానివ్వండి, వింగ్స్ కానివ్వండి, ఓన్లీ లివరు, మొత్తం అలా ఏం కావాలంటే అవి సపరేట్ గా దొరుకుతాయి. మనకు చిన్న చిన్న చికెన్ షాప్లలో ఇలా దొరకవు అన్నమాట. ఫిష్ అయితే ఎన్ని రకాలైనా ఉంటాయి అన్నమాట. చాలా రకాలు దొరుకుతాయి. ఇక్కడ సముద్రం అది లేదు, కానీ యమునా నది చేపలు ఎక్కువ దొరుకుతాయి. సీ ఫుడ్స్ అంటే మనకు బయట నుంచే ఇంపోర్టే అవుతాయి. ఇది తలకాయ కూర. తలకాయ కూర చాలా చీప్ అండి. ఇది ఇక్కడ ఒక తలకాయ మనకు 500కి వచ్చేస్తుంది. అంటే తలకాయ 2 కాళ్ళు, 4 కాళ్ళు కలిపేసి. మనం కాల్చడానికి మళ్ళీ ఎక్స్ట్రాగా ఇవ్వాలన్నమాట. కాల్చడానికి 100 రూపీస్ తీసుకుంటారు, కాల్చి కట్ చేసి ఇవ్వడానికి. బోటి అంటే ఇక్కడ 150కి, 100కి, 120కి, అంటే సీజన్ని బట్టి తీసుకుంటారు. సాయంత్రం పూట ఒక రేటు, ఉదయం ఒక రేటు అట్లా ఉంటుంది. ఫ్రెష్ మటన్ అన్నమాట. మటన్ కూడా ఇక్కడ 660 రూపాయలు కిలో అన్నమాట. మన సైడు 800 అలా ఉంటుంది కదా, ఇక్కడ మాత్రం 660కే దొరుకుతుంది. ఈ మార్కెట్లో ఇంకొంచెం తక్కువకే దొరుకుతుంది. ఓన్లీ లివర్ కావాలన్నా, ఓన్లీ ఏం కావాలన్నా సపరేట్గా దొరుకుతాయి. ఇక్కడ చాలా మంది కాళ్ళు కూడా, బీహారీ వాళ్ళు కాళ్ళు కూడా తీసుకుంటారు. అవి ఎలా చేసుకుంటారో నాకు తెలియదు, కానీ ఇప్పుడు మనకు ఫ్రెష్ మీట్ అంటే ఇక్కడికే రావాలి. అంటే ఎక్కువ క్వాంటిటీ కావాలన్నా ఎక్కువ ఇక్కడికే వస్తారు. మేము కూడా 1 ఇయర్ వరకు మాకు మార్కెట్ ఉండేదే తెలియదు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ మధ్య తెలిసింది, కానీ తెలిసినప్పటి నుంచి చాలాసార్లే వస్తున్నాము. మనకు ఫిష్ మార్కెట్లో ఎంత పెద్ద చేపలైనా ఇట్లా రకరకాల చేపలన్నీ దొరికేస్తున్నాయి. ఈ చేపలే మొన్న నేను ఇక్కడి నుంచి తీసుకొచ్చే ఫ్రై కూడా చేసింది. ఇక్కడ చేపలు కూడా ఓన్లీ తల, ఓన్లీ పొట్ట అలా కూడా ఇస్తారనమాట. మొత్తం చేపే తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇలా లైవ్ గా ఉంటాయి చేపలు. ఇలా ఈ చేపకి అంటే కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంటుంది. ఇదైతే కొంచెం తక్కువనే యూజ్ చేయాలి. రొయ్యలు, పీతలు, ఇవి యమునా నది కాబట్టి కొంచెం బురదగా ఉన్నాయి. మనం సముద్రానికి అయితే కొంచెం ఇలా ఉండవు అన్నమాట. రొయ్యలు కూడా ఇక్కడ రేటు ఒక్కొక్కటి ఒక రేటు ఉంటుంది. 500, 600, 400 అలా ఉంటాయి. ఏ కిतना భయ్యా? ఈ 400, 400 కిలో అంట. అంటే క్లీన్ చేసి ఇస్తారు మనకి. ఇవి అంటే క్లీన్ చేస్తే మనకు హాఫ్ వస్తాయి. ఏ భయ్యా? ఏ కిतना? ఇది 400, ఇది 500, అది 600 కిలో అన్నమాట. వీళ్ళు క్లీన్ చేసి ఇస్తారు ఈ రేట్కి. ఇది ఇలస చేప అంటారు ఇక్కడ. ఏ కిतना భయ్యా? భయ్యా ఏ కిतना కిలో? 1600 అంటారు. ఇది నాకు పులస అని డౌట్. ఇక్కడైతే ఇల్సా అంటారు. 1600 కిలో పర్ కిలో అంటున్నారు. ఇవి క్రాప్స్. దీన్ని బాగా డెకరేషన్ చేసి కాళ్ళు ఆడకుండా రబ్బర్ బ్యాండ్లు వేసి పెట్టినారు. ఎంత పెద్దగా ఉందో చూడండి. నా చేయికి పెద్దగా ఉంది.
కొంచెం ఐస్ వేసి పెట్టినారు ఇక్కడ. అంటే ఇది వెరైటీ ఉంది చూడండి చేప. ఈ చేప పేరేంటో కూడా నాకు తెలియదు. ఇదొక చేప. नहीं भैया, ये कितना है भैया किलो? कौन सी है भैया? कौन सा है भैया ये? తిరండి అంట హిందీలో, నాకైతే తెలియదు. 300 per kilo అంటున్నారు. ఇలాంటి చేపలు అయితే మనకు ఫ్రైకి బాగుంటాయి. చాలా రకాలు ఉంటాయండి చేపలు. ఇప్పుడు ఇక్కడికే వస్తాం, ఇదే షాప్కి వస్తాం చేపలు కావాలంటే. ఇలస చేపను అది కాదో నాకైతే తెలియదు. 300 per kilo అంటున్నారు. అన్నీ ఫ్రెష్గా ఉన్నాయండి. ఫ్రెష్నెస్ అనేది ఊరికే వేడిగా చల్లగా అది చూసే తీసుకోవాలి. చల్లగా ఉంటే ఫ్రిడ్జ్లో ఎక్కువ కాలం పెట్టేసి ఉంటాయి కాబట్టి అవి కొంచెం అవాయిడ్ చేస్తేనే మంచిది. వీళ్ళు కట్ చేసే పద్ధతి బాగుంటుందండి. వీళ్ళ కత్తిపీట అది పెద్దగా ఉండి చాలా బాగుంటుంది. అసలు కదలకుండా బల సెట్ చేసుకుంటారు. బస్తర్కో ఉడకబోదు ఇలా అన్నమాట. లెగ్ పీసులు కూడా సపరేట్గా దొరుకుతాయి. మనకి ఏమన్నా లెగ్ పీస్ ఐటమ్ కానీ బిర్యానీలు కానీ ఇలా వింగ్స్ కూడా సపరేట్గా. మనకి ఏమన్నా లెగ్ పీస్ ఐటమ్సే తీసుకొని వండుకోవాలంటే మనం ఇక్కడ నుంచి తీసుకెళ్ళవచ్చు. మనకు నార్మల్ చిన్న చిన్న షాపులలో ఇవ్వరు అనమాట. ఇలాగా 2 లేకపోతే 4 ఇస్తారు అంతే, ఎక్కువ ఇవ్వరు. వీళ్ళు చాలా బాగా ఫోజులు ఇస్తున్నారు వీడియోలో. కొద్దిమంది అయితే అబ్జెక్షన్ చేస్తారు. ఇక్కడ బాగా కోఆపరేటివ్గా ఉన్నారు. ఇది 100 రూపీస్ ఉంటుంది. ఏ 100 నా భయ్యా? 90. ఇది 90 రూపీస్ అనమాట. डिस्काउंट कौन 190? ये आइसक्रीम का ऐड दो पूरी दो. ये चिकन ऑनियन कबाब. చికెన్ ఆనియన్ కబాబ్ అంట ఇది. ఇది ఐస్ క్రీమ్ స్టైల్ सॉसेस. చికెన్ సాసెస్. అది మన శాండ్విచ్ లో అది పెట్టు. ఇవి నగెట్స్ కేఎఫ్సీ లో దొరుకుతాయి కదా నగెట్స్, అవి ఒక్కోటి ఒక్కో రేట్ ఉంటుంది. ఇది ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలి కంపల్సరీగా. డీప్ ఫ్రై చేసుకొని తినేయచ్చు. ఉత్తమ్ నగర్ ఈస్ట్ దగ్గర మెట్రో స్టేషన్ దగ్గరే ఉంటుంది అనమాట ఈ మార్కెట్ అనేది. ఇంకా లోపలికి వెళ్తే ఏది కావాలంటే అవి, ఎంత కావాలంటే అంత, అంటే కొంచెం తక్కువ రేట్లో ఉంటాయి. మనకు మటన్ కూడా ఇక్కడ అంటారు. ఇది కావాలంటే రాయలసీమ టు రాజధాని. మన ఛానల్ నేమ్ అడుగుతున్నారు ఇక్కడ. చెస్ట్ పీస్ కావాలి. ఇంకా కొంచెం ముందుకు వెళ్తే మనకు అక్కడ హోటల్స్ ఉంటాయి చిన్న చిన్నవి, మటన్ హోటల్స్. అవి కూడా చూపిస్తాను. ఈ వీడియో అయితే లెంత్ అయిపోతుంది, ఇక్కడ వరకే స్టాప్ చేద్దాము. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ అనేది మన ఛానల్లో వస్తుంటే వచ్చిన వెంటనే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. ఓకే అండి, బాయ్.